హలో ఫ్రెండ్స్, నేను విజయాస్ కుకింగ్‌కి స్వాగతం. ఈ వీడియోలో చింతపండుతో స్వీట్ చట్నీ చేశాను. ఇది దాదాపుగా 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను పానీపూరి కోసమే ప్రిపేర్ చేశానండి. పానీపూరితో ఈ యొక్క స్వీట్ చట్నీ కనుక సర్వ్ కనుక చేశారంటే చాలా సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. మరి దీని యొక్క ప్రాసెస్ ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. పానీపూరి రెసిపీస్ అయితే పార్ట్ వైజ్గా నేను వీడియోస్ వేస్తున్నానండి. మరి ఆ యొక్క వీడియోలు కూడా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్తో నీళ్లు పోసుకొని నీళ్లను మరగనివ్వాలి. మరిగే నీళ్ళలో ఒక గుప్పెడంతా చింతపండుని తీసుకొని ఉడకనివ్వాలి. ఇలా చింతపండును బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన చింతపండును దించి ఏదైనా ఒక బౌల్లోకి ఈ విధంగా స్ట్రైనర్తో మనము జల్లించుకోవాలి. జల్లించుకున్న చింతపండును మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీని యొక్క వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని సైడ్కి ఉంచుకోండి, తర్వాత యూజ్ చేద్దాము. ఈ విధంగా స్మూత్ పేస్ట్ వచ్చేటట్టుగా మనము మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఉడికించానో అదే ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మిక్సీ చేసిన ఈ యొక్క చింతపండు పేస్ట్ని కొంచెం కొంచెంగా చింతపండు ఉడికించిన వాటర్ ఉంటున్నాయి కదా, ఆ యొక్క వాటర్ని వేసుకుంటూ ఈ యొక్క దాన్ని బాగా స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ వడకట్టుకోవాలి. తర్వాత మిగిలిన వాటర్ను కూడా దీంట్లోకి కలుపుకోవాలి. ఈ విధంగా ముందుగా చింతపండు గుజ్జును మనము రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నేను రిఫైన్డ్ ఆయిల్ వేసాను. ఆయిల్ని కొంచెం వేడి చేయనియాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగువను ఈ యొక్క నూనెలో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. అంటే నూనెలో దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న చింతపండు వాటర్ కలుపుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ యొక్క వాటర్ని దీంట్లోకి వేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి. తర్వాత మనకు ఉడికించే కొద్దీ అది బాగా చిక్కపడుతుంది. మూత పెట్టుకొని దాదాపుగా ఒక 5 నిమిషాల సేపు ఈ విధంగా ఉడకనివ్వాలి. ఉడికే దాంట్లోకి అరకప్పు వచ్చేసి చక్కెరను వేస్తున్నాను. చక్కెరకు బదులుగా మీరు బెల్లమైనా సరే వేసుకోవచ్చు. తర్వాత కలుపుకోండి. ఒకసారి రుచి చూసుకోండి. కొంచెం స్వీట్ తగ్గితే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. తర్వాత కారం వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత జీరా పొడి ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. ఆ తర్వాత బ్లాక్ సాల్ట్ ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ అయితే స్కిప్ చేయకండి. పానీపూరి టేస్ట్ రావాలి అనుకుంటే బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నార్మల్ సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా ఈ యొక్క మిశ్రమాలన్నింటినీ కలుపుకొని మూత పెట్టుకొని దాదాపుగా ఒక 5 నిమిషాల సేపు మనము ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మామూలుగా ఇంట్లో ఉంటున్న కారం తీసుకుంటున్నాను. అందుకే నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు కనుక కాశ్మీరీ యొక్క కారం కనుక తీసుకుంటే ఫుడ్ కలర్ అయితే అవసరం లేదు. ఇది ఫుడ్ కలర్ కూడా ఓన్లీ ఆప్షనల్ మట్టుకేనండి. మళ్ళీ ఒకసారి ఫుడ్ కలర్ వేశాక మూత పెట్టుకొని దాదాపుగా ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వండి. ఇప్పుడు వచ్చేసి 1 స్పూను కార్న్‌ఫ్లోర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్గా అయ్యేటట్టుగా కలుపుకోండి. ఇది వేయడం వల్ల మనకనేది ఆ యొక్క ఇమ్లీ చట్నీ చాలా బాగా చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత మరో 2 నిమిషాల సేపు మీడియంలో మంటను పెట్టుకుంటూ మీడియం నుంచి లోకి ఇలా బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దించి కొద్దిసేపు కనుక చల్లార్చామంటే ఇంకొంచెం మనకి ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఒక బాటిల్లో కనుక తీసి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే దాదాపుగా 20 నుంచి నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా సమోసాలకైనా పానీపూరి కోసమైనా బ్రెడ్లోకైనా ఇలా దేంట్లోకైనా ఈ యొక్క స్నాక్స్ కోసమైతే ఈ యొక్క ఇమ్లీ స్వీట్ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. మరి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. నేనైతే పానీపూరిలోకి దీన్ని సర్వ్ చేస్తున్నానండి. పానీపూరితో ఇది సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మరి ఇంకా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకునండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.